చక్కని శుభోదయం సూర్యదేవుని దర్శించిన వారందరికీ. నేనేం గాన కోకిలను కాదు, గొంతు తెరవంగానే ఎస్పి బాలుగారు లాగా ఇంకో సింగర్ లాగా పాడడానికి ఏదో మనసుకు తోచింది పాడుకుంటున్నాం. అబ్బా, చాలా రోజుల తర్వాత మనం ఈ చిన్ని కెమెరా ముందుకు వచ్చాం. విషయం ఏమిటయ్యా అంటే, మన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కోసం ఒక అహర్నిశలు శ్రమించి కష్టించి స్టోరీ బోర్డు మొత్తం కథం చేసి దానికి తగ్గ పనులు ఏర్పాటు చేసుకొని కొన్ని మీటింగులు పనులు, దానివల్ల ఏమైంది, నేను కొంచెం డిలే చేశాను. అంటే ఈ వీడియోలు చేయడం, నువ్వు పెద్ద పుడింగివి, నువ్వు చేసే వీడియోలు మళ్ళీ నువ్వు చేస్తేంత చేయంతరా, శతకోడి లింగం ఒక బోల్లింగం గాడివి, కొనికిస్కా గొట్టం గాడి అని అనుకోవచ్చు కొందరు. తప్పులేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది వ్యక్తపరచడంలో తప్పే ఉంది కదా. అయితే ఈ 2026లో జనవరిలో మనం తీసుకున్న బలమైన నిర్ణయం ఏంటంటే, నేను బేసిక్గా ఎర్లీ మార్నింగ్ లేస్తాను, 4:35 కాలేపై ఎంత ఖచ్చితంగా లేస్తాం. నైట్ ఎంత లేట్ అయినా సరే లేస్తాను, ఏదో రాయడము, రాసింది చదవడము, సంథింగ్ ఏదో మన స్క్రిప్ట్కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉంటాం. ఒక 2 months నుంచి అది గతి తప్పింది. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాం, జనవరి 1 నుంచి. ఏదేమైనా సరే ఎర్లీ మార్నింగ్ లేవడం, అది లేచి ఉదయాన్నే లేచి మనం కొన్ని కషాయాలు తాగేది ఉంటుంది, అవి చూసుకొని ఇప్పుడు మనం ఇవాళ ఒకటి రాసాం. ఏమిటది, మనం రాస్తూ ఉంటాం, ఏదో ఒకటి రాయాలి. రైటింగ్ రాస్తూ ఉంటేనే రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఒకేసారి మనం రాయలేం కదా. సో అట్లా మనం మన శివయ్య గురించి ఏదో చిన్నది, చెయ్యి బిడ్డ చెయ్యి నీ మనసు వట్టింది చెయ్యి, కుయ్యి బిడ్డ కుయ్యి నీ గబ్బు నోటికొచ్చింది కుయ్యి, పెయ్యిల పానమున్నంత వరకు నీ నవరంధ్రాలు గలీజు చెయ్యి, నేను కొలిసిపెట్టిన జాగకొచ్చేంత వరకు నువ్వు కొలుసుకున్న జాగల నీ తనువు చెప్పింది చెయ్యి, నీ మాసం ముద్దను మన్నులెట్ల కలుపుడనేడిది నా చేతుల పనన్నది మరిసినవు, నేను నీ లోపట గాడ్పు ఆపేదాకా ఒర్రినవు, నిమ్మతంగా నా తానికొచ్చి పండినవు.